హాయ్ మిత్రమా! ఈరోజు మెరీన్ డ్రైవ్స్‌లో సన్‌సెట్ చూద్దామని ఎళ్తున్నాను. నాకు ఈరోజు వీక్ ఆఫ్. ఇంకా రూమ్‌లో బయలుదేరడమే 5కి బయలుదేరాను. నార్మల్‌గా ఏమరా అంటే ఇక్కడ 7 వరకు కూడా వెలుతురు ఉంటుంది. అట్లా అని చెప్పి నేను ఇంక 5కి బయలుదేరినాను. టయానికి వెళ్ళిపోతామని చెప్పేసి. కాకపోతే కొంచెం లేట్ అయింది. ఏమైందో లాస్ట్ వరకు చూడండి. ఇంకా నాకు ఈ బస్‌లో ఇక్కడికి రైల్వే స్టేషన్‌కి రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. బస్ కోసం వెయిట్ చేసి బస్సులు త్వరగా రాలేదు. ఇంక ఇదిగోండి ట్రైన్ టికెట్ మనకి దగ్గరలోని రైల్వే స్టేషన్‌కి వచ్చేసాము. ఎళ్లి ఇంక ట్రైన్ టికెట్లు తీసుకోవాలి. ట్రైన్ టికెట్ తీసుకున్నాక మళ్ళీ వెయిట్ వచ్చింది. ఇదిగోండి మనం నార్మల్‌గా టికెట్లు కౌంటర్‌లో తీసుకోము. ఈ మిషన్‌లోనే తీసుకుంటాము. ఇక్కడ ఎలా తీసుకోవాలని చెప్పి నేను వేరే వీడియో కూడా చేసి పెట్టాను. ఈ మిషన్‌లో టికెట్స్ ఎట్లా తీసుకుంటామని చెప్పేసి. చూడండి ఇప్పుడు మనము చర్చ్ గేట్‌కెళ్ళాలి. వెళ్ళాల్సిన స్టేషన్ క్లిక్ చేసామంటే వయా ఎట్లా అని అడుగుతుంది. తానే అని క్లిక్ చేసి ఇంకా చేంజ్ జర్నీలో సింగిల్ అని పెట్టేస్తున్నామంటే అంటే ఒక్కరే అని చెప్పి సింగిల్ పెట్టాను. ఇంకా ఇక్కడ యూపీఐ యూస్ చేసి పేమెంట్ చేసుకుంటాము. మన యూపీఐ ఏది ఉంటే అది యాప్స్తో. ఇదిగోండి ఇంకా స్కాన్ చేసేసాను, పేమెంట్ చేసేసాను. ప్లీజ్ కలెక్ట్ యువర్ టికెట్ అని చెప్పి వచ్చింది. కింద టికెట్ వచ్చేస్తుంది. ఇంక టికెట్ తీసుకొని మనము ట్రైన్ ఎక్కేయచ్చు. ఇది చూడండి సింగిల్ జర్నీ అంతే. మనం రిటర్న్ కూడా తీసుకోవచ్చు. రిటర్న్ తీసుకుంటే 24 అవర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట రిటర్న్ రావడానికి. కాకపోతే ఎక్కేదానికి 1 అవర్ వరకే ఉంటుంది. ఇంకా చూడండి మామూలు ఈ ఏరియాలో తానే టు వాషి ఈ రూట్లో అయితే కింద అండర్ గ్రౌండ్లో వెళ్ళి మనం పైకి వెళ్ళాలి. పైన ట్రైన్స్ వెళ్తుంటాయి. చూడండి అక్కడ తానే అని రాసింది కదా, ఇట్లా తానేకి వెళ్ళాలి కాబట్టి మనం ఈ రూట్లో వెళ్తున్నాం. మనము 3 ట్రైన్లు మారాలి. చూడండి 5:30 5:53కి ట్రైన్ ఉంది. ఇంకంతవరకు వెయిట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే నేను ఇక్కడికి వచ్చేసాక మా రూమ్మేట్ కాల్ చేసి నేను వస్తున్నాను అన్నాడు. ఇంకా సరే అని ట్రైన్స్ చెక్ చేస్తున్నాను ఎంతెంత టైంకి ఎక్కడెక్కడ వెళ్ళాలని చెప్పి. ఇది ఎట్లా చెక్ చేయాలని చెప్పి కూడా నేను వేరే వీడియో ఒకటి చేశాను. అది మన ఛానల్లో ఉంది, చూడొచ్చు మీరు. ట్రైన్స్ ఎట్లా చెక్ చేయాలి, టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో అని చెప్పేసి. ఇదిగోండి ఏరియాలోటి చర్చ్ గేట్కి వెళ్ళాలి మనము. ఇక్కడ ఏరియాలో 5:53కి ట్రైన్ ఎక్కితే 6:01కి తానేలో దిగుతాము. మళ్ళీ 6:06కి తానేలో ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ట్రైన్ ఉంటుంది. మళ్ళీ 6:32కి దాదర్లో దిగుతాము. దాదర్ని ఇంకా ఏసీ ఉంది, కాకపోతే మనం సెకండ్ క్లాస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి ఏసీలో ఎక్కలేము. కాబట్టి వేరే ట్రైన్స్ ఏదైనా చూసుకొని బయలుదేరాలి. ఇంకా మా రూమ్మేట్ వస్తున్నాడు అని చెప్పాను కదా, అతని కోసం వెయిట్ చేశాను ఇంతసేపు. అతను కూడా వచ్చేసారు. ఇంక ఇదిగోండి ట్రైన్ కూడా వచ్చేసింది మనకి. ఇంకా ట్రైన్ ఎక్కేయాలి. కాకపోతే అదే కొంచెం మా రూమ్మేట్ రావడంతో లేట్ అయింది. లేకపోతే నేను సన్సెట్కి వెళ్ళేవాడినేమో. కాకపోతే నాకు కూడా సన్సెట్ మిస్ అయ్యేదేనేమో. చూడండి లాస్ట్ వరకు. ఇంకా కాకపోతే అక్కడికి వెళ్ళినాక స్కై మాత్రం సూపర్గా ఉందని చూడడానికి. ఆ వ్యూ ఎట్లుందని చెప్పి చూడండి. ఇంకా ఈ జర్నీ ఎట్లుంటుంది ఏంటి అని కూడా మొత్తం పూర్తి వీడియో చూడండి. చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి ఇది ఇంకా నేను తానే దాదర్ ఇవేం ట్రైన్స్ రైల్వే స్టేషన్లో వీడియోస్ తీయలేదు. ఇదిగోండి మన పక్కన లోకల్ ట్రైన్ అంటే స్లో ట్రైన్ వెళ్తుంది. మేము వెళ్తున్నది ఫాస్ట్ ట్రైన్ అనమాట. అందుకే అది స్లోగా ఇంకా రైల్వే స్టేషన్లో ఆపడానికి వెళ్తుంది. ఇది స్టేషన్, ఇది ఫాస్ట్ ట్రైన్ కాబట్టి అన్ని స్టేషన్లోనూ ఆగదు. ఇంకా లోపల చూడండి ఇదైతే ఖాళీగా ఉంది. అక్కడ ఇంకా ఏం ఎక్కువ జనాలు ఉండరనమాట. దాదాపు ఇంకా చర్చ్ గేట్ ఇంకా లాస్ట్ స్టేషను. అక్కడి ఇంకా మనము మెరీన్ డ్రైవ్కి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి ఇదే మెరీన్ డ్రైవ్స్. చూడడానికి చూడండి ఎంత చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఇంకా చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా అవంతా హోటల్స్. ఈ మెరీన్ డ్రైవ్స్ సైడ్లో ఉన్నవి చాలా కాస్ట్ ఉంటాయి. అవంతా కూడా ముందు నేను ఒకసారి వేరే వీడియోలో కూడా చూపించాను. ఇంకా ఈ వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. మీకు ఎట్లుందో కమెంట్ చేయండి. మామూలుగా వైజాగ్ అట్లయితే సన్ రైజ్ చూడొచ్చు, ఇక్కడ సన్సెట్ చూడొచ్చు. కాకపోతే ఈరోజు ఆ సన్సెట్ కొంచెం మిస్ అయిపోయాము. ఇంకోసారి ఎప్పుడన్నా నేను చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి వ్యూ అయితే చాలా నచ్చింది. కాకపోతే సన్సెట్ అయిపోయాక వచ్చినా కూడా వ్యూ బాగుంది అనిపించింది. ఇంకా చూడండి కొంచెం నైట్ అయ్యే కొద్దీ, ఈరోజు వెన్స్డే అనమాట కాబట్టి రష్ ఎక్కువ లేదు. వెన్స్డే అయినా కూడా చూడండి చాలా జనమే ఉన్నట్టున్నారు. అదే మనం సాటర్డే సండేస్లో ఈ ప్లేస్కి వచ్చామంటే చాలా ఫుల్ రష్ ఉంటుంది. ఇదంతా క్రౌడ్ అయిపోతుంది. ఇంకా చూడండి అసలు వ్యూ అయితే కొంచెం మబ్బు అయ్యే కొద్దీ కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట స్కై. చూడడానికి అయితే చాలా నచ్చింది ఇది. ఆ సముద్రం, ఆ వాటర్ కలర్ చూడండి
చాలా బాగా అనిపించింది. ఇంకా మనం బస్సు ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అదిగోండి డబుల్ డెక్కర్ బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కే వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏమన్నా తినేసి రైల్వే స్టేషన్ దగ్గర బయలుదేరాలి. పీజీకి మేము వెళ్ళేలోపు అయిపోతుంది, ఇక్కడే 8 అయిపోయింది. మేము వెళ్ళేది ఒక 1.5 అవర్ పడుతుంది. ఇంకా బస్సు ఎక్కేసాము. పోయి పైన అంటే కింద ఉన్నా కూడా మనం పైన కూర్చోవాలని చూస్తామన్నమాట. కాబట్టి పైకి వచ్చేసాము. చూడండి, ఇంకా ముందు కూడా నేను చూపించాను డబుల్ డెక్కర్ బస్సులో ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా. కాకపోతే తక్కువ ఛార్జ్, అక్కడ ఇంకా 7 రూపీస్ ఏమో ఛార్జ్ అంతే. ట్రైన్కి మాకు రావడానికి 15 అయింది, మళ్ళీ ఇప్పుడు వెళ్ళడానికి 15 రూపీస్ అవుతుంది. ఇది ఒక 6 రూపీస్ అంతే ఈ బస్ ఫైర్. ఇంకా తిందామని చెప్పి బస్ దిగేసినాక వెళ్ళాము. ఇదిగో ఇక్కడ పావు బజ్జీ తిందామని ఆర్డర్ ఇచ్చాము. చూడండి పావు బజ్జీ అనేది ఎట్లా ఉంటుందనేసి. ఇదిగోండి మనకు వచ్చేసింది మనం అడిగిన పావు బజ్జీ. 2 పావులు ఇస్తారు, అంటే పావు అంటే బ్రెడ్, ఇంకా బజ్జీ అంటే సాంబార్ లాగా కుర్మా లాగా చేసి దాంట్లో ఇదే ఇస్తారు. తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది, అంటే తినాల్సిన ప్లేస్లో తింటే బాగుంటుంది. ఇంకా కాకపోతే ఇక్కడేం అంత నచ్చలేదు మాకు. కాకపోతే తినాలి, పీజీకి వెళ్ళేలోపు ఫుడ్ అయిపోతుందని తీసుకున్నాము. ఇంకా సరే అది తింటే సరిపోలేదన్నమాట, ఇద్దరికి 2 బ్రెడ్లు కదా, ఇంకో బ్రెడ్ ఎక్స్ట్రా తీసుకున్నాము, అయినా సరిపోలేదు. ఇంకా సరే ఇంకా ఏమన్నా తిందామని చెప్పి ఇట్లా చూస్తూ వెళ్తున్నాము. చూడండి అన్నీ ఇదంతా చిన్న ఫుడ్ కోర్ట్. చూడండి ఏరియా కూడా అంత పెద్దదైతే కాదు. ఇది కరెక్ట్గా మన రైల్వే స్టేషన్ ఆపోజిటే ఉంటుంది. ఇది చూడండి, ఇంకా అదేమంటారు, ఇది వచ్చి రోల్స్, వెజ్ రోల్ అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాము. ఆ వెజ్ రోల్ అంటే మేము ఏదో నార్మల్గా ఉంటుంది కదా అనుకుంటే దాంట్లోకి మళ్ళీ ఆలు వేసి ఇచ్చాడనమాట. ఇంకా నాకు కాడ చేసేది చూస్తుంటేనే అయిపోయింది, ఊరికే ఇంకా తినాల్సిన పని లేదురా అనిపించిపోయింది, అంత ఇదిగా ఉంది. చూడండి ఇంకా తీసుకున్నాము, తప్పదు కాబట్టి నేనైతే అర్థం తిన్నాను, మా రూమ్మేట్ ఇంక తినేస్తాడు మొత్తము. ఇంక ఇదిగో రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాము. ఇది ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ దగ్గర అనమాట. ఇప్పుడు మనము అక్కడి ఇంకా ట్రైన్ ఎక్కాలి. లోపల చూడండి, రోడ్డు దాటడానికి అండర్ గ్రౌండ్లో వెళ్ళాలి. ఇంకా అక్కడంతా షాపింగ్స్ ఉంటాయి, చాలా తక్కువ కాస్ట్ ఉంటాయన్నమాట. షర్ట్లు 150, ప్యాంట్స్ 250, ఇంకా 500 లోపల, అంతా చాలా తక్కువ ప్రైజుల్లో దొరుకుతాయి ఇక్కడ. కాకపోతే అంత క్వాలిటీ ఉండవు, ముందు తీసుకొని మోసపోయాము. చూడండి చాలా బాగా అనిపించింది ఇది అయితే. లోపల ఇంకా నైట్ అయితే ఇట్లా డే టైంలో కూడా ఇట్లా లైట్లు వేసుకొనే ఉండాలి అది. కాకపోతే నీట్గా పెట్టుకుంటారనమాట, లోపల షాపులు ఉన్నాయి కాబట్టి. ఇంకా ఈ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ నేను ముందు కూడా చూపించాను, మళ్ళీ చూడండి. ఇంకా నేను బయట ఇంకా చూపించలేదు, ఇప్పుడు బయట అయితే ఈ రైల్వే స్టేషన్ బయట ఇంకా చూస్తే సూపర్గా ఉంటుంది. కాకపోతే నేను ఇంకా టైం అయిపోతుందని చెప్పి వచ్చేస్తున్నాను. చూడండి లోపల ఎట్లుందనేసి. ఇంకా ఇదిగో మనం అంటే టికెట్స్ వచ్చి ఇప్పుడు నార్మల్గా మా రూమ్మేట్ ఫోన్లోనే ఆన్లైన్లోనే తీసుకున్నాడు ట్రైన్ టికెట్లు. అది ఆన్లైన్లో ఎట్లా తీసుకోవాలని కూడా నేను ముందు వీడియో చేస్తాను, ఈ ఛానల్లోనే ఉంటుంది, మీరు కావాలంటే చూడొచ్చు. అంతా మనం ఫోన్లోనే తీసుకోవచ్చు అనమాట. కాకపోతే 500 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడే తీసుకోవాలి. అవంతా కూడా నేను చూపించాను. ఇదిగోండి ఇట్లా ట్రైన్లు లైన్కు ఉంటాయి, మనము చూసుకోవాలన్నమాట ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ ట్రైన్ వెళ్తుందని చెప్పేసి. ఇంకా మేము ఇది ట్రైన్ ఎక్కేసాము. చూడండి ఇటు సైడ్ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇది ఓల్డ్ ముంబై అనమాట. ఇటు సైడ్ అంతా పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. మేము ఉండే సైడ్ వచ్చి అది నావీ ముంబై, అంత డెవలప్డ్ కదా, ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.